కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం. మహావిష్ణువు స్వయంభుడిగా తిరుమల కొండలపై విలసించిన పాపాలను తొలగించే ఈశ్వరుడు కనుక ఈయన వెంకటేశ్వరుడు అయ్యాడు. భక్తులకు అమృతాన్ని ప్రసాదించే భగవంతుడుగా, కోరిన కోరికలు తీర్చే కరుణామయుడు. శ్రీనివాసుడు, బాలాజీ, గోవింద, వెంకటేశ్వర అనే ఆయనను భక్తులు పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలోనే భారీ స్థాయిలో భక్తులను రప్పిస్తున్న ఒకే ఒక దేవుడు శ్రీనివాసులు. భక్తులు కానుక ద్వారా అత్యంత ధనిక దేవుడిగా ప్రపంచంలోనే వెంకటేశ్వరునిది మొదటి స్థానం. 9 కేజీల బంగారాన్ని కలిగిన ఉన్న ఏకైక దేవుడు కూడా వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరునిది విష్ణు అవతారం ఒకటి కాదు. మరి ఆయన ఎలా భూమిపై అవతరించాడు? ఆయన దివ్య కథ ఏంటి? చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వరుని పూర్తి కథను చెప్తాను. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. శ్రీ వెంకటేశ్వరుని కథ అహంకారాన్ని అంతం చేయడంతో మొదలవుతుంది. కలియుగంలో అహంకారము పొరలుగా పేరుకుపోయి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ అహంకారము పుణ్యాత్ములను, మంచివారిని, భక్తులను తీవ్రంగా ఆపదలను చేస్తూ ఉంటుంది. దానిని అంతం చేయవలసిన అవసరం ఉంది అని అంతరార్థానికి సూచనగా ఎంతో అందంగా శుతిమెత్తనగా అహంకారాన్ని భృగు మహర్షి అరికాల్లో కన్ను రూపంలో ఉన్న అహంకారాన్ని చెదిమివేసే అర్థం జనరక్షుడిగా భూమిపైకి బయలుదేరుతున్నాడు శ్రీనివాసులు. ఈ కథ ఎలా జరిగిందో చెప్పడంతో వెంకటేశ్వరుని చరిత్ర మొదలవుతుంది. పూర్వకాలంలో ఒకసారి కశ్యపుడు మరికొంతమంది మహర్షులు గంగానది తీరంలో యజ్ఞం ప్రారంభించారు. అక్కడకు నారద మహర్షి వచ్చాడు. ఈ యోగాన్ని మీరు ఎందుకు జరుపుతున్నారు? ఈ యోగ ఫలితం ఎవరికి చెందుతుంది? దేవతలందరికీ జ్ఞాపకించే చదివి ఎవరు దేవుడు గొప్పాడు, ఎవరు అని నారదమని ప్రశ్నించారు. మునిలు చటకమని సమాధానం చెప్పలేకపోతారు. దానితో దేవతల అందరిలో ఉత్తమ దేవుడు ఎవరు అని చెప్పాలని మృగు మహర్షిని ప్రార్థిస్తారు. మృగు మహర్షి కాలిలో ఒక కన్ను ఉంది. అందులో కలియుగంలో ఎంత అహంకారం ఉంటుందో అంత అహంకారము ఉంటుంది. మరి అంతటా అహంకారం ఉన్న మృగుమునిని దేవాది దేవతలు పరీక్షించమని పిలిచారంటే విచిత్రము అనిపిస్తుంది. కానీ ఇందులో చిత్రం ఏమీ లేదు. అన్నిటికన్నా చెడ్డ గుణం అహంకారమే. అహంకారము ఇతరులు నివసించడానికి కారణం అవుతుంది. అహంకారము నిలుపుకోవడానికి, అధికారము సాధించాలని, నాతో చిత్త పనులను చేయించడానికి కారణమవుతుంది. అందుకని మృగమునిలో అహంకారముని ఎవరు నశించబోతారో వారు ఆటోమేటిక్గా ఉత్తమ దేవుడు అవుతారు కదా. ఈ పనికి మృగముని ఎంచుకోవడం జరిగింది. గొప్ప బాధ్యతను భుజాన వేసుకున్న మృగువు దేవతల లోకానికి బయలుదేరాడు. దేవతలందరిలోనూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్ని లోకాలకైనా పైలోకంలోనే ఉంటారు. సృష్టి, స్థితి, లయలు వారితోనే నడుస్తాయి. కాబట్టి ఆ ముగ్గురిలో ఎవరి గొప్ప అని తేల్చేస్తా చాలు. మిగతా దేవుళ్ళ జోలికి వెళ్ళడం అవసరం లేదు అనుకుని ముందుగా ఆయన బ్రహ్మలోకంకి వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికి బ్రహ్మదేవుడు సరస్వతితోనూ ఇంకా తన దర్శనం కోరి వచ్చిన మనుషులతో చాలా సీరియస్గా ఆలోచిస్తూ మునిగా ఉన్నాడు. మృగును ఆయన గమనించలేదు. తనను గమనించలేకపోయేసరికి మృగువు అగ్గిలా గుగ్గిలా అయిపోతాడు. విపరీతంగా అవమానం జరిగినట్లుగా ఫీల్ అయ్యాడు. ఆ క్షణంలో బ్రహ్ముడి కంటే తానే గొప్పవాడు అని ఫీల్ అయ్యి భూలోకంలో పూజలు జరుగుగాక అని చెప్పిస్తాడు. ఆయన కాలిలో అంతా అహంకారం ఉందిగాక అది ఆయనని అవగానించలేదు. ఇంకా అక్కడి నుండి పరమేశ్వరు లోకం కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో మంచు కొండల్లో పార్వతీదేవితో శివుడు సరదాగా మరిచిపోయి ఉన్నాడు. శివుడు ఆ సమయానికి మృగను గమనించలేదు.
అక్కడ కూడా తనని గమనించలేదని మృగువు అగ్గిలా గుగ్గిలా అయిపోయాడు. శంకర, నా రాకనే గమనించక అవమానిస్తావా? నీ రూపంతో కాక కేవలం లింగం రూపతేనే పూజలు అందుకోగాక అని అక్కడే శపిస్తాడు మృగువు. అహంకారము అతడుని అలా ఆగనివ్వకుండా కాలుస్తూ ఉంది కదా మరి. శంకరుని కన్నా తానే గొప్పవాడు అనుకున్నాడు మృగువు. తర్వాత ఆగకుండా అక్కడి నుంచి బయలుదేరి మహావిష్ణువు స్థలం వైకుంఠానికి వెళ్ళాడు. కాలమో కర్మమో గాని అహంకార చక్రవర్తి మృగువుకు అక్కడ కూడా తన రాకని గమనించలేదు. ఇక తట్టుకోలేకపోయాడు మృగువు. ఈ ముగ్గురు అది దేవుళ్ళు కాదు, అధికార మందం చాలానే ఉంది. నా అంతటి గొప్ప మహర్షి వచ్చినా కూడా గమనించలేదు. బగబగ అని మండిపడుతూ కాలు ఎత్తి శేషునిపై పడుకున్న విష్ణు భగవంతుడిని ఛాతీపైన తన్నాడు. అహంకారం ఎంతటికైనా తెగిస్తుంది అని మృగువు చేసిన ఈ పని గొప్ప ఉదాహరణ. ఆ పరిణామము ఊహించలేని లక్ష్మీదేవి విష్ణు గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ స్థలమే తన్నాడు మృగువు. తన్నడంతో భరించలేకపోయింది లక్ష్మీదేవి. మృగాన్ని ఎలా ఎగరేసి కొడతాడో చూద్దాం అని వేచి చూచింది లక్ష్మీదేవి. నా దేవదేవి నిలిసించే స్థలము తన్నుతావా అని ఆయనను విరగదీస్తాడేమో అని వేచి చూస్తుంది లక్ష్మీదేవి. కానీ విచిత్రంగా మహావిష్ణువు మాత్రం అసలు కోపాన్ని ప్రదర్శించకుండా చిరునవ్వుతో టక్కున లేచి గౌరవంగా మృగుకు నమస్కరించి, మీ పాదము అత్యంత సున్నితము. నా పాదముతో మీ పాదముతో నా గుండెలను తన్నడంతో మీ పాదం ఏదైనా గుచ్చుకుందేమో, గాయమైందేమో అని పాదం ముట్టుకొని చూస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు, ఏది మీ పాదం ఇలా ఇవ్వండి, దాని మర్దన చేసి నొప్పిని తగ్గిస్తాను స్వామి. అలా మృగు పాదాన్ని నెమ్మదిగా నొక్కుతూ అతని అరికాళ్ళపై అరికాళ్ళ మీద వేలు వేసి బలంగా నొక్కి చిలిపివేశాడు. అహంకారం నేత్రం ఇలా చిరిగిపోవడంతో మృగు కోపం అలా మాయమైపోయింది. దానితో వెంటనే తనను స్థలం నుండి కిందకి దిగి విష్ణువు నమస్కరించాడు. విష్ణువు నీవే ఉత్తమ దేవుడు అని కీర్తించి అక్కడ నుండి సెలవు తీసుకుని వెళ్ళగా గంగానది వదన యజ్ఞం చేస్తున్న మహావృక్షులకు మహామునిలకు ఈ విషయం చెప్పారు. దేవతలందరిలో విష్ణువే గొప్పవాడు. లోకంలో అన్నిటికైనా చెడ్డది అహంకారమే. ఈ అహంకారాన్ని ఎవరైతే చిదిమి వేస్తారో వారే గొప్పవారు అవుతారు. అందుకే మృగం చెప్పినట్లు విష్ణువు గొప్పవాడు. ఆ మనుషులందరూ కీర్తించారు మృగు కథ. ఈ కథలో అహంకారాన్ని అంతం చేసిన విధానం కూడా పూర్తి అయింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇంతటికీ గొప్ప తన భర్త ఒక సాధారణ మునితో అతడు కాళ్ళను పట్టుకొని భక్తితో మర్దన చేస్తాడా? పట్టించుకోక ఉండడంతో చూసి అలిగిన లక్ష్మీదేవి విపరీతమైన కోపంతో, ఇంత అవమానం జరిగిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఇకపై నీ దారి నీది, నా దారి నాది అని వైకుంఠం వదిలి కారవీరపురానికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి అప్పటి కారవీరపురమే ఇప్పటి కలహాపూరిలో మహాలక్ష్మి శక్తిపీఠం ఇప్పటికీ కూడా అలాగే ఉంది. అది ప్రఖ్యాత అంచనా ఒక శక్తిపీఠం. వైకుంఠం నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయాక విష్ణువు యాగాన్ని భరించలేకపోయాడు. శరీరం లేని ఆత్మలా దుఃఖించి ఆత్మను వెతుకుతూ భూమిపైకి వస్తాడు. భూమిపై వెతుకుతూ సువర్ణ నది తీరాన వెంకటాద్రి చేరుతాడు. ఒక చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్టని చూసుకుని దానిలోకి ప్రవేశించి దాన్నే నివాసంగా చేసుకుని లక్ష్మీదేవి గురించి, ఆమె రాక గురించి ఆలోచిస్తూ విశ్రాంతి తీసుకు ఉంటారు. పుట్ట సర్పం నివాసం. సర్పం ఆదిశేషుని రూపం కనుక విష్ణు పుట్టలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అని ఆదిశేషుని వాస్తవ స్థలం అని భావించాలి. విష్ణువు పరిస్థితి కైలాసంలోకి శివుడు బ్రహ్మలోకం నుండి బ్రహ్ముడు చూసి చాలా బాధపడతారు. ఆయనకి సాయం చెయ్యాలి అని అనుకుంటారు. వెళ్ళి కలహాపూరిలో ఉన్న లక్ష్మీదేవికి విష్ణు పరిస్థితిని చెప్తారు. వారు ఎంత చెప్పినా లక్ష్మీదేవి కోపంతో విష్ణు దగ్గరికి వెళ్ళను అని అంగీకరించదు. కానీ బ్రహ్మ విష్ణువులు బతిమిలాడి బ్రహ్మ ఆవుగా, శివుడు దూడలాగా మారి తమను తీసుకువెళ్ళి ఆ ప్రాంతం చోళరాజుకు అప్పగించమని కోరుతారు. దీనికి మాత్రం అంగీకరించిన లక్ష్మీదేవి వారిని తీసుకువెళ్ళి చోళరాజుకు అమ్మేసి తిరిగి తాను కలహాపూరికి వెళ్ళిపోతుంది.
రాజుగారి ఆ గోవుల మందలో ఈ ఆవు దూడ ప్రత్యేకంగా ఉంటాయి. ఆ మందలో ఉన్న ఆవుల కన్నా ఎక్కువగా పాలు ఇస్తుంది బ్రహ్మ ఆవు. చోళరాణికి ఆ ఆవు పట్ల ఆసక్తి కలుగుతుంది. ఎంత పెద్ద మందలో ఉన్నప్పటికీ ఆ గోవు వెంటనే గుర్తుపడుతుంది. అలా చోళరాజు ఆవుల మందలో చేరిన బ్రహ్మ శివుడు ఆ ఆవు దూడల రూపంలో వెంకటాద్రిపైకి రోజు మేతకు వెళ్తూ ఉంటాయి. వెంకటాద్రిపైకి చేరుకోగానే విష్ణు నివాసం ఉంటున్న చింత చెట్టుని వెతికి ఇక్కడికి వెళ్ళింది ఆ ఆవు. పుట్టలో విష్ణువుని కనిపెట్టి ఆ పుట్ట పైన నిలబడి తన పొదుగు ఖాళీ అయ్యేదాకా పాలను కార్చేది. మహావిష్ణువు ఆ దారిన పాలను తాగడంతో తన ఆకలిని తీరేది. ప్రతిరోజు ఇలాగే జరిగేది. అన్ని గోవులు పాలతో నిండిన పొదుగులతో ఇంటికి వచ్చేవి. మాయా గోవు మాత్రం ఖాళీ పొదుగుతో ఇంటికి వచ్చేది. విషయాన్ని గ్రహించిన రాణి ఒకరోజు ఆమె పశువులు కాపరితో కేకలు వేసింది. ఏం జరుగుతుంది? ఈ పశువు పాలు ఎవరు దొంగిలిస్తున్నారు? దాంతో తర్వాత రోజు మాయా గోవునే గమనిస్తూ వెళ్ళి పుట్టపై నిలబడి పాలధారణ ఉండడంతో దాన్ని గమనించిన పశువులు కాపరి దీంతో ఎక్కడ లేని కోపం వస్తుంది అతనికి. ఈ గోవునింకా రాణిగారు నన్ని ఎలా పడితే అలా మాట్లాడుతారు. దీనికేమి మాయారోగం వచ్చింది? పొదుగు నిండా ఉన్న పాలని ఒక చుక్క కూడా మిగిలించకుండా పుట్టులోకి పోస్తుంది అనుకుని తన పొదుగుని నరకడానికి తన చేతిలో ఎప్పుడూ ఉన్న గొడ్డలితో తన చేతులు పైకెత్తి కేకలు పెడుతూ ఆవు పైకి విసురుతాడు. ఆవు పైకి గొడ్డలి వస్తుంది అని గ్రహించిన విష్ణువు తన ఆకలి తీరుస్తున్న గోవుని రక్షించడానికి ఆదిశేషుడి సర్రని పైకి లేచినట్టుగా చువ్వున పైకి లేచి తన గొడ్డలిని ఆవుకు తగలకుండా తన తలను అడ్డుపెట్టి దానితో స్వామివారి తలకి బలంగా తాకుతాది. తాకిన వెంటనే ఆయన నుండి రక్తం వెంటనే పైకి చుమ్ముతాది. భూమిపైకి వచ్చిన ఎవరైనా కష్టం సుఖం రెండూ అనుభవించాలి ఉంటుంది అనడానికి స్వామివారికి కూడా గాయం అవ్వడం సంకేతం. పుట్టలో నుంచి పైకి వచ్చిన విష్ణువు తేజస్సును అతనికి గొడ్డలి తాకడం వల్ల పైకి చుమ్ముతున్న రక్తాన్ని చూసి పశువుల కాపరి అక్కడికక్కడే చనిపోతాడు. విష్ణువు లోకం చేరిపోయాడు. ఆయనని చూసిన ఎవరైనా ముట్టిని వారైనా తట్టని వారైనా మోక్షానికి అర్హులవుతారు. ఇలా జరగడంతో గోవు మాత్రం అత్యంత వేగంగా పెరిగెత్తుకుని చోళరాజు ముందుకు వెళ్తుంది. అతనితో ఏదో చెప్తున్నట్లుగా కింద పడి దొర్లుతుంది. గోవు ఏదో చెబుతుందని అది ఏమిటో తెలుసుకోమని కనబెట్టమని రాజు ఒక నిగూఢచారిని నియమించాడు. ఆ నిగూఢచారి ఆవు తీసుకెళ్ళినట్టు దిక్కుకు వెళ్తాడు. వెంకటాద్రిలో చింత చెట్టు కింద ఉన్న పుట్టలోచి పైకి చిమ్ముతున్న రక్తం దారాలను చూస్తాడు. ఆ పక్కనే చచ్చిపొడి పశువులు కాపరి చూస్తాడు. అది ఏమిటో సరిగ్గా అర్థం కావడం లేదు. భయపడి ఆ నిగూఢచారి వణుకుతూ వెళ్ళి రాజుకు తను చూసింది చెప్పాడు. రాజు కూడా ఆశ్చర్యపోతూ నిగూఢచారి వెంట పెట్టుకు వెళ్ళాడు. ఆ చిత్రాన్ని చూసి నిస్తేజుడు అయిపోతాడు. చోళరాజు పుట్ట వద్దకు రాగానే మహావిష్ణువు పుట్టులో నుండి బయటికి వచ్చి, చోళరాజా, నీ ఒక దుర్మార్గుడు. పశువులు కాపరి కర్రను కాకుండా గొడ్డలు విసరడానికి నీ రాజ్యంలో పుణ్యము లేకుండా పోయింది. అర్థం ధర్మాన్ని పుణ్యాన్ని కాపాడవలసిన రాజు ఈ పనిని నువ్వు చెయ్యలేదు కనుక పిశాచి రూపమై అని చెప్పిస్తాడు. దానితో వెంటనే పిశాచి చోళ మారిపోయాడు. చోళుడు, స్వామి, ఇంత పెద్ద శిక్ష ఎలా అనుభవించాలి? ఎంతకాలం ఇలా ఉండాలి? ఈ శాపం తొలగేది ఎప్పుడు అంటూ స్వామిని సాష్టాంగ పడతాడు. అందుకు శ్రీనివాసుడు, గోవులు పాలిస్తున్నాయి అంటే విశ్వాన్నే రక్షిస్తుంది అని అర్థం. గోవు ధర్మానికి రూపం అని అర్థం. అలాంటి ధర్మ రూపాన్ని పైన గొడ్డలి విసిరినందుకు నిన్ను శపించాల్సి వచ్చింది. నా భక్తులు హింసించిన వారిని నేను ఎట్టి పరిస్థితిలోనూ సహించలేను. నా భక్తులు పుణ్యాత్ములు పరమాత్ములు ఉంటారు కాబట్టి ఆయన బాధపడకు. నీకు త్వరలోనే శాప విమోచం అవుతుంది. ఆకాశరాజు అని పేరుతో మళ్ళీ జన్మిస్తావు అంటూ శాప విమోచనని చెప్తాడు. దానితో చోళరాజా పిశాచములో ఎటో ఎగిరిపోతాడు. శ్రీనివాసుడు వెంకటాద్రి పైన తిరుగుతూ లోకంలో
జరుగుతున్న పాప పుణ్యాలను గమనిస్తూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు వెంకటాద్రి కొండపైన ఒక్కరోజు ఎంతో కాలంగా నివసిస్తున్న వరహస్వామి ఎదురుపడతారు. అప్పటి వరకు వెంకటాద్రి కొండ వరహస్వామి ఆధీనంలో ఉంటాది. శ్రీనివాసును చూసి, ఎవరు నీవు? నా కొండ మీద అయినా ఎందుకు తిరుగుతున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీనివాసుడు మృగాదిదాగా మొదలుపెట్టిన ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ వరహస్వామికి చెబుతారు. చెప్పని అనుమతి లేకుండా నీ కొండపైన పుట్టలో కొత్త కాలంగా నివసిస్తున్నా. ఇంకా చాలా కాలం కొండపై నేను నివాసం ఉండాలి వస్తుంది. కలియుగంలోనే పుణ్యాత్ములను రక్షించాల్సి వచ్చింది. అందుకు నన్ను ఈ కొండపై ఉండాలని అనుమతించండి అని కోరుతాడు. తప్పకుండా నువ్వు ఈ కొండపైన నివసించు, కానీ కాబట్టి అందుకు నాకు తగిన అద్దె ఇవ్వాల్సి వస్తుంది అంటాడు వరహస్వామి. కానీ నా వద్ద ఎలాంటి ధనము లేదు. ఎందుకంటే నన్ను ధనదేవత లక్ష్మీదేవి వదిలిపెట్టి కలహపూరిలో ఉంటుంది. అందుకని నీవు ఇప్పుడు నాకు ఈ కొండపైన స్థలము ఇస్తే నా వద్దకు వచ్చిన భక్తులు ముందుగా నిన్నే పూజలు చేస్తూ నీకే ముందుగా ప్రసాదాలు పెడుతూ అలాగ చేస్తాను. వరహస్వామి అందుకు సరేనంటూ అంగీకరిస్తారు. ఇద్దరూ మహావిష్ణువుకు రూపులే. ఇలా ఇద్దరూ ఆ క్షణం కొండపైన మాట్లాడుకోవడం అద్భుతానికి అద్భుతం అని చెప్పవచ్చు. అందుకే తిరుమల కొండపై అంతటి ప్రసిద్ధాన్ని చెందిన వెంకటాద్రి పైన కొంతకాలంగా ఒక్కలాదేవి వరహాదేవునికి సేవ చేస్తూ ఉంటుంది. ఒక్కలాదేవి ఎవరో కాదు, ద్వాపర యుగంలో కృష్ణునికి తల్లిలా పాలించింది పెంచిన యశోదాదేవి. ఆ జన్మంలో కృష్ణుడు పెళ్లి కాకముందే గోకులంలోని యశోదాదేవిని విడిచి మధురకి వెళ్ళిపోయాడు. తిరిగి రాలేదు. పెళ్లి కాకముందే వెళ్ళిపోయిన కృష్ణునికి తన చేతులతో పెళ్లి చేసి పెళ్ళయ్యేదాకా తనని ఆలనా పాలనా చూస్తూ బాగుంటుంది అని విలవిలలాడుతుంది యశోదాదేవి. ఇది గ్రహించిన కృష్ణుడు ఈ జన్మంలో కాదు కానీ తర్వాత జన్మంలో నీ కోరిక తీరుతుంది అని వరమిస్తాడు. అందుకని యశోదాదేవి ఇప్పుడు ఒక్కలాదేవిగా జన్మిస్తుంది. ఈ కథంతా వరహస్వామికి తెలియదా? స్వామి అందుకని ఆ యశోదాదేవి ఇప్పుడు ఒక్కలాదేవిగా జన్మిస్తుంది. ఈ కథంతా వరహస్వామికి తెలియదా? సర్వాంతరయామి స్వామికి తెలియకుండా ఉండడం ఏమిటి? అందుకు ఇంతకాలం నాకు సేవ చేశావు, ఇకపై శ్రీనివాసు సేవించు. అందుకు ఈ ఒక్కలాదేవిని శ్రీనివాసుడు ఆలనా పాలన చేసేందుకు నియమించాడు వరహస్వామి. అప్పటి నుండి ఒక్కలాదేవి శ్రీనివాసుని నిజంగా తల్లిలాగా చూసుకోసాగింది. ఇలా కొంతకాలం గడిచిపోయింది. పిశాచ రూపంలో మారిన చోళరాజు తన శాపం నుండి ముక్తిని పొంది ఆకాశరాజుగా జన్మించాడు. అతను నారాయణపురానికి రాజు అయ్యాడు. ఆకాశరాజు తొండ మానవుడు అనే ఒక సోదరుడు ఉండేవాడు. ఆకాశరాజుకు వయస్సు గడుస్తున్నా తనకు సంతానం మాత్రం కలగడం లేదు. సంతానం కలగడానికి అతను ఒక యజ్ఞం చెయ్యాలని నిర్ధరిస్తాడు. అందుకోసం ఒక స్థలాన్ని ఎంచుకొని అక్కడ ఒక పుణ్య రోజు నాగలితో దున్నుతున్నాడు. అలా దున్నుతూ ఉన్నప్పుడు నాగలిలో ఒక నాగేటి చాలలో ఒక పద్మం వికసిస్తూ ఉన్న అందులో ఒక చిన్న శిశువు కనబడుతుంది. అలా కనబడిన వెంటనే అమ్మాయిని నీ కూతురిగా పెంచుకోమని వికసిస్తుంది. ఆకాశరాజు ఆ పాపని పెంచుకొని పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారి ముద్దుగా పెంచుకుంటాడు. పద్మావతి వచ్చిన వేళ విశేషం వల్ల ఆకాశరాజు భార్య ఆ వయసులో గర్భం ధరించి వసుధానుడు అని కుమారుని కంటుంది. పద్మావతి తిరిగి పెద్దదవుతాంది. ఆకాశరాజు ఆమెకి పెళ్లి ప్రయత్నాలు చేస్తాడు. ఒకరోజు పద్మావతి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంది. అదే సమయానికి శ్రీనివాసుడు ఒక మంద ఏనుగును తరుముతూ అదే ఉద్యానవనంకు ప్రవేశించాడు. అక్కడ పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకుంటారు. వివరాలు ఒకరినొకరు తెలుసుకుంటారు. ఆ తర్వాత పద్మావతి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతుంది. పద్మావతిని చూసి ఆమెను మనసులో వర్ణించుకున్న శ్రీనివాసుడు ఇంటికి వచ్చి దిగులుగా పడుకుంటాడు. అతను దిగాలను చూసి ఒకలాదేవి కంగారు పడుతూ ఏం జరిగింది అని అడుగుతుంది. తెలుసుకుంటుంది. తర్వాత నారాయణపురంలో వెళ్ళి ఆకాశరాజును కలిసి అతను శ్రీనివాసుని గురించి వివరించి పద్మావతితో శ్రీనివాసునికి పెళ్లి కుదిర్చింది. శ్రీనివాసుడు పద్మావతితో తనకు జరుగుతున్న పెళ్లికి బ్రహ్మ, శివ, ఇంద్రు దేవాన దేవతలు పెళ్లికి ఆహ్వానిస్తాడు. కోలాపూరిలో ఉన్న లక్ష్మీదేవిని కూడా ఆహ్వానిస్తాడు. త్రేతాయుగంలో తను సీతగా జన్మించినప్పుడు వేదావతి మాయా సీతగా లంకలో ఉండి సీతకి పెట్టే బాధలన్నీ భరించి రాముడు సీతని అగ్ని ప్రవేశం చెయ్యమన్నగాన అప్పుడు మాయా సీత వచ్చి అగ్నిలోకి వెళ్ళి అసలు సీత నుండి
అసలు సీత అగ్ని నుండి బయటికి వస్తుంది. ఈ సందర్భంగా రాముడిని సీతాదేవి వేదవతిని భార్యగా అంగీకరించు అని అంటుంది. అప్పుడు రాముడు, నేను ఏకపత్ని వృతుడు కనుక ఈ జన్మంలో ఇది సాధ్యం కాదు, తర్వాత జన్మంలో స్వీకరిస్తా అని మాట ఇస్తాడు. అందుకని ఈ లక్ష్మీదేవి శ్రీనివాసుడు పద్మావతి దేవిని పెళ్లాడుతున్నందుకు తన మాట నిలబెట్టుకున్నాడు అని సంతోషిస్తుంది. అయితే పద్మావతి కథ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలాగా ఉంది. పూర్తిగా వివరించాలంటే ఈ కథ గురించి ఈ వీడియోలోని చాలదు కాబట్టి ఇక్కడ ఉన్నట్టు వరకు వివరిస్తాను. మహామునికి ఆహ్వానించిన శ్రీనివాసుని వద్ద నిజానికి ఎలాంటి ధనము లేదు. దానితో ఆయన కుబేరుని అప్పుగా అడుగుతారు. కుబేరుడు ఆయనకి అప్పుగా ఇస్తారు. తీసుకున్న అసలును వడ్డీ చెల్లించుతూ కలియుగ చివరిలో అసలు తీరుస్తాను అని మాట ఇస్తారు. అందుకే శ్రీనివాసుడు వడ్డీ కాసలు వాడు అంటారు. శ్రీనివాసుకి పెళ్లి జరుగుతుంది. తర్వాత దేవాది దేవతలు అంత వారు వాళ్ళ లోకానికి వారు వెళ్ళిపోతారు. లక్ష్మీదేవి కూడా కలహాపూరికి వెళ్ళిపోతుంది. కొంతకాలం గడుస్తుంది. ఆకాశరాజు మంచం పట్టి మరణ దశకు చేరుకుంటాడు. పద్మావతి శ్రీనివాసులు ఆకాశరాజు చూడడానికి వస్తారు. వాళ్ళు వచ్చిన కొన్ని రోజులకి ఆకాశరాజు చనిపోతారు. ఆకాశరాజు చనిపోయినాక వసుధానుడికి అతడి మరణం తర్వాత ఆకాశరాజు కుమారుడు వసుధానుడు సోదరుడు తొండమానుడికి మధ్య రాజ్యం కోసం యుద్ధం ఏర్పడుతుంది. వసుధానుడిపై శ్రీనివాసుడు ఉండే తొండమానుడికి తన శంఖం చక్రం ఇస్తాడు. 2 మార్గాల ఘోరంగా పోరాడతారు. వసుధానుడికి తొండమానుడికి యుద్ధం తిక్క తిరిగి దానిక చూసి ఇద్దరు గొడవ ఆపించి వసుధానుడికి నారాయణపురం అని ఇస్తాడు. తొండమానుడికి తొండేరా మండలానికి అధిపతులు చేస్తాడు. తర్వాత కొంతకాలానికి తనకు సేవాచలం కొండపైన తనకు మందిరాన్ని నిర్మించి ఇవ్వమని తొండమానుడికి కోరుతాడు శ్రీనివాసుడు. స్వామిని పుష్కరించిన దక్షిణ ఒడ్డున తూర్పు ముఖంగా ఆలయాన్ని నిర్మించి ఏర్పాటు చేసి నిర్మాణం చేసి పూర్తయిన తర్వాత తొండమానుడు స్వామివారికి అప్పగిస్తాడు. అప్పటి నుండి పద్మావతి శ్రీనివాసులు మందిరంలో నివాసిస్తాడు. ఆ మందిరం పేరు ఆనంద నిలయం. ఇంకా కొంతకాలానికి లక్ష్మీదేవి కూడా వారి దగ్గరికి చేరుకుంటుంది. బ్రహ్మదేవుడు కలియుగాంతరం వరకు ఇక్కడే ఉండాలని విష్ణువుని వరం కోరుకుంటాడు. విష్ణువు శేషాద్రిపురమైన శిలగా మారుతాడు. తర్వాత పద్మావతి లక్ష్మీదేవులు కూడా శిల రూపం అక్కడే నిలిచించారు. ఆ శేష జనాలకి పుణ్యాత్ములకి ఉండాలని, పుణ్యాత్ములు సుఖంగా ఉండాలని వెంకటేశ్వరుడు శిలగా మారుతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి ఎవరికి ఇష్టం